లో పైకి వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే. రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. మాషా గారు కూడా చెప్పండి. రామ్మోహన్ రావు గారు చాలా విశ్లేషణలు ఒక్కొక్కరి మైండ్ సెట్ ప్రకారం ఒక్కొక్కరు ఆలోచన విధానం ప్రకారం ఒక్కొక్కలా ఉంటుంది ట్రంప్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు, విధానాలు కావచ్చు ఆయా దేశాలకు సంబంధించి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి అమెరికన్సే నో కింగ్స్ అని చెప్పి వారు పోరాటం చేస్తున్నారు, ఉధృతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కదా. నిరసనలు చేస్తున్నారు, నో కింగ్స్ మాకు ఎవరు వద్దు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పి. మరొక పక్క ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు మొత్తం 27 దేశాలన్నీ కలిపి కూడా ముందుకు రావడము, అది కూడా మదర్ ఆఫ్ డీల్స్ ఆల్ డీల్స్ అంటూ కూడా ఇండియాతో 27వ తేదీన వీరు ముగ్గురు కూడా చైర్మన్ కమిషనర్ వీళ్ళందరూ కూడా రావడము, డీల్ చేసుకుంటామని అని చెప్పి ఉర్సులా బేగం అనౌన్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు అంటారు? ఏదైతే టారిఫ్లు విధించారు, వీసాకు సంబంధించి ఇబ్బందులు పెట్టారు, ఏది చేసినా సరే కామ్ గా సైలెంట్ గా ఉండి భారత్ ఒక్కసారిగా సైలెంట్ గానే పావులు కదిపిందా? ఇది ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థకి బలం చేకూరే అవకాశం ఉందనుకోవచ్చు? ఆశ గారు, మీకు వీరరావు గారికి మిత్రుడు ఉన్నాడు. ఆనాడు అమెరికన్ ఫస్ట్ అని ఆయన అన్నప్పుడు నేను సమర్థించాను. కరెక్ట్, అది ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. రెండోది, కన్నవారి కాలంలో అమెరికా వైపు ఎందుకు పోవాలి, మాట్లాడితే సుంకాల పోరాటంలో అమెరికా అధ్యక్షుడు తిడుతూ కూర్చున్నాం, కానీ తప్పు మనవాడు కూడా మారాలి, చాలా దేశాలను పోవడానికి కదా అన్నాను. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ ఫస్ట్ అనుకుంటారు, వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు కావాలనుకుంటారు, కానీ అనుభవానికి కోసం తత్వం బోధపడ్డది కదమ్మా. అతను ఏమన్నాడు, నైపుణ్యాలు ఏవి మన కొరబడింది, మాకు నైపుణ్యం పెంచుకోకుండా మన వాళ్ళని అమెరికా ఫస్ట్ ఎట్లా చేస్తాం, తప్పదు. కొన్ని వీసాలు వీసాల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. ఏమని, నైపుణ్యం లేని వాళ్ళు చాలా మంది మన దగ్గర ఉన్నారు, నైపుణ్యం కావాలంటే భారతదేశానికి ఆహ్వానించాలని రెండోసారి కూడా అన్నాడు కదా. అందుకని మన ఇంటికి వాళ్ళ ఇంటి ఇల్లు ఎంత దూరం, వాళ్ళ ఇంటి నుంచి కూడా మన ఇంట్లో అంతే దూరం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే వ్యవస్థలు విఫలమవుతున్నాయో ఆ విఫలమైన వ్యవస్థలలో ఒకటి చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి. అంతకుముందు నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. నేను మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత అది 25 ఏళ్ళకే ముసలిది అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే 1000 పూర్తిగా ఎక్కువిస్తున్నాను. కొత్త సంస్థలు పుట్టుకురావాల్సిన అవసరం ఉంది, వచ్చినాయి కూడా కొన్ని అంటున్నాను. ఇప్పుడు G20 కానీ, బ్రిక్స్ దేశాలు కానీ, సార్క్ దేశాలు కానీ, మనకు G7 కానీ, ఈ కొత్త సంస్థలే. కానీ ప్రపంచాన్ని మొత్తానికి పనికొచ్చే సంస్థ ఇప్పటికే పుట్టలే. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కనుక నేనేమంటానంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ముసలిది అయిపోయింది, 80 ఏళ్ళు అయిపోయింది, ఏమి చేయలేకపోతుంది. పేరుకు భద్రతా మండలి చాలా కీలకమైంది అంటున్నాం, కానీ భద్రతా మండలి ఏం చేయగలుగుతుంది, ఏ విధమైన ఆపగలిగిందా? వాళ్ళు అంతర్యుద్ధాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగా యుద్ధాలు ఉన్నాయి, ఆర్థిక యుద్ధాలు ఉన్నాయి. ఏదైనా ఒక్క యుద్ధాన్ని ఆపగలిగిందా ఈ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి కానీ, లేకుంటే ఏమైనా చేసిందంటే ఏమీ లేదు కదా. దానికి కారణం ఏంటంటే ఈ అంతర్జాతీయ సంస్థలకు ఏడు ఎవరు చేస్తున్నారు. ఎప్పుడైనా మన స్నేహితుడిని బట్టి, మన పుస్తకాలను బట్టి మనం ఎట్లా అంచనా వేయొచ్చో, ఏదైనా ఒక సంస్థ కానీ, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ, దానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని బట్టి దాన్ని అంచనా వేయొచ్చు. ప్రధానంగా ఐక్యరాజ్య సమితికి ప్రధానంగా ఎవరు చేస్తున్నారు, అమెరికా చేస్తుంది, రష్యా చేస్తుంది, చైనా చేస్తుంది సాయం. ఓకే, కనుక ఇందులో వాళ్ళ పాత్ర ఏంటంటే ఇప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ చేసే చర్య దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఉన్నది. ఎందుకంటే 2020లో కరోనా వచ్చింది, 2021 కాబట్టి ఆయనే ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ 21 దాకా. కనుక అప్పుడు ఏమన్నాడు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న వింగ్స్ అన్నిటికీ మేము సహాయం ఆపేస్తున్నాం పొమ్మను, WHO సహా. ఎందుకు? WHO ఎవరి నీడలో ఉందంటే వ్యూహాన్ నుంచి వచ్చిందంటే ఒప్పుకోలేదు, చైనా నుంచి రాలేదన్నాను. కానీ తర్వాత కొంతవరకు మళ్ళీ నిజమే కదా అక్కడి నుంచి వచ్చింది, గబ్బిలా నుంచి వచ్చిందని వీళ్ళే అన్నారు. కనుక WHO పక్షపాత వైఖరే సరైనది కాదని చెప్పి ట్రంప్ అన్నాడు. అది కరెక్ట్ అంటున్నాడు, అంటే పక్షపాత వైఖరితోనే WHO ప్రవర్తించింది అంటున్నాడు. కానీ ఇప్పుడు వరకు ఎందుకు అనేది, ఇప్పుడు ఉన్నట్టుండే ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నారు అనేది. అందుకని దొంగలు పడడం 6 నెలలకు కుక్కలు మురిగినాయి అంటున్నాను. అందుకని అంటున్నాను, దొంగలు ఎప్పుడో పడితే ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. రెండోసారి ప్రెసిడెంట్ అయింది కదా, అంతే. ఒకవేళ ఆయన కాకపోతే అప్పటికే ఈ శాఖ ముగిసిపోయేది, కానీ రెండోసారి అయింది కదా. నేనేమంటే చేసుకున్నంత మన ఉద్దేశం, మనకు ఏం లాభం, మనకి ఏం నష్టం ఆలోచించాలి. ఒకవేళ WHO నుంచి US బయటకు వచ్చేసాము, మీరు వచ్చేసాయండి అని చెప్పారు, దానివల్ల జరిగే నష్టం ఏంటి, US జరిగే లాభం ఏంటి? నష్టం అంటే ఆర్థికంగా చాలా వరకు ఉంటుంది. ముఖ్యంగా వీరరావు అన్నట్టు ఆఫ్రికన్ దేశాలు చాలా నష్టపోతాయి అంటున్నాను దానివల్ల. ఎందుకంటే వాళ్ళకి ఏడు అవసరం, ఇప్పుడు మెడికల్ ఎయిడ్ ఖచ్చితంగా అవసరం. మిగతా దేశాల కంటే కూడా ఏవైతే పేద దేశాలు ఉన్నాయో వాటికి WHO అంటే ఉన్నవాడి నుంచి డబ్బులు తీసుకుంటుంది, లేని వాడికి ఇస్తుంది కదా, అంతే కదా. WHO చేసే పని అదే కదా. అంటే కార్యకలాపాలు మొత్తం ఆగిపోతాయి, చాలా వరకు వాళ్ళు చేసే సేవ ఆగిపోతుంది. ఇదన్నీ కొంచెం నష్టమే కదా అంటున్నాను. దాంతోపాటు రెండో విషయం కూడా మాట్లాడుకోవాలి, ఏంటంటే ట్రంప్ సుంకాల విధింపు కానీ, లేకపోతే H1B వీసాలు నుంచి మొదలు పెడితే మనకు నష్టం జరగవచ్చు, కానీ మన అవసరం కూడా తెలిసి వచ్చింది వాళ్ళకి అంటున్నాం. ఇప్పటికి కూడా మనం కన్నవారి కాలంలో అమెరికా అవసరం తెలిసి వచ్చింది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మన దేశంలోనే మన వారికి అవకాశాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి,
మేక్ ఇన్ ఇండియా అని చెప్పి రావడం, కానీ ఇవన్నీ కూడా ఇక్కడే వెతుక్కోండి, మీకు మీ యొక్క టాలెంట్ కి తగ్గ ఉద్యోగం ఇక్కడే వస్తుంది, ఇక్కడే ఉండండి అన్నది కూడా మనకి కనిపించింది ఆ టైంలో. అవును, ఇక్కడ శేషు గారు చాలా విషయాలు చెప్పారు కనుక నేను దానిలో పోతలేను. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు మన టాలెంట్ మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఇవాళ మొత్తం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ దొంగ ఊళ్ళు పంచుకున్నట్టే ఉంది. మనం సైలెంట్ గా చూస్తున్నాం, కొన్ని విషయాలు చెప్తున్నాం. ఉదాహరణకు వెనిజులా అధ్యక్షుడిని లిఫ్ట్ చేస్తారని రష్యాకు తెలియదా, చైనాకు తెలియదా? ఇప్పుడు ఇటు పక్క దక్షిణాసియా దేశాలనేమో చైనా కంట్రోల్ చేస్తుంది జియో పాలిటిక్స్ లో, మన చుట్టుపక్కల దేశాలను శత్రువులు చేస్తున్నాయి. ఇటు పక్క రష్యా అనేమో ఉక్రెయిన్తో యుద్ధం చేసుకుంటూ వాళ్ళు యూరోప్ కంట్రీలో వాళ్ళు అది పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నారు. మన యూరోపియన్ దేశాలను కూడా పక్కన పెట్టి ఇటు పక్క మధ్య ఆసియా కానీ పశ్చిమ మన ఏమంటారు దాన్ని ఈ అరబ్ కంట్రీస్ కానీ ట్రంప్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎవరి దాడి వాడిది. నిజంగా తెలుసు వెనిజులా అధ్యక్షుని ఎత్తుకపోతారని రష్యాకి తెలుసు, చైనాకి తెలుసు. ఎందుకు మాట్లాడలేదు? అంతేందుకు గ్రీన్లాండ్ మంచు ముక్క అంటున్నాడు కదా, గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటాడు, మాకేం సంబంధం లేదు, మీ ఇష్టం అంటుంది రష్యా. చూస్తున్నాం కదా మనం. ఎందుకంటే అక్కడ మాకు ప్రయోజనాలు లేదు, మీ ఇష్టం అంటుంది. ఎందుకంటే మీరు రావు గారు అన్నట్టు ఇటుపక్క అటుపక్క 3000 కిలోమీటర్లు తేడా ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు, లాభం లేదు. జియో పాలిటిక్స్ లో కూడా గ్రీన్లాండ్ అమెరికాకు ఉన్న నష్టం లేదు, కెనడాకు ఉన్న నష్టం, డెన్మార్క్ ఉన్న నష్టం లేదు అంటున్నాను నేను. అందుకని 2-3 ఉన్నాయి. మన శత్రువులు ఎవరంటే పుల్లారావు గారు క్లియర్ చెప్పారు. అంటే పాత గాయాలని తవ్వుకున్నాం మనం. ఒక రకం బ్రిటన్ ఇట్లా శత్రువు, మనకు ఆక్రమిత దేశం, మన వలస దేశం కనుక. అట్లానే కెనడా అంటే మనకు సిక్కులను ప్రోత్సహిస్తుంది. ఆస్ట్రేలియా కూడా శత్రు దేశమే కదా, ఆస్ట్రేలియా కూడా తక్కువ చేసిందా? అందుకని అమెస్నీ ఇంటర్నేషనల్ నుంచి మొదలుకొని యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా మన దేశాన్ని కించపరుస్తూ అనేక సర్వేలు చూడండి. మనం పాకిస్తాన్ కన్నా అధ్వానంగా ప్రదేశం ఉందా మన ఎక్కడ? రిపోర్ట్స్ అనేవి ఇస్తున్నాయి ఈ దేశాలన్నీ కూడా. అన్ని మన ఆకలి సూచికలు కానీ దేనిలో అయినా సరే మన భారతదేశాన్ని 118, 130, 150 దేశాలు చూపెడుతున్నాం. ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని కూడా అమ్మా ఆశ గారు 5 ప్రమాణాలు ఉంటాయి. స్వేచ్ఛ, ప్రజల నిర్ణయాధికారం, ప్రజల భాగస్వామ్యము, దాంతో పాటు చట్టబద్ధ పాలన, అట్లానే మనకు సైన్ దిద్దుబాటు, ఈ 5 అంశాలు ఉంటాయి రూల్ ఆఫ్ లా నుంచి మొదలు పెడితే. వాళ్ళు ఇందులో కూడా మనకు మార్కులు వేస్తారు కదా, 35 మార్కులు వచ్చినాయట మనం. అంటే అంత దుర్మార్గంగా ఉన్నామా? ఈ సర్వేలను ఎవరు చేస్తున్నారు? యూరోపియన్ కంట్రీస్ మనకు. అందుకని పుల్లారావు గారు చెప్పింది ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ మనకి ఎంత నష్టం చేస్తున్నాయో చూడండి అని. రెండోది ఏంటంటే నమ్మదగ్గ మిత్రుడు ఎప్పుడు రష్యా, మనకు చైనా, మన అమెరికా కాదు. నమ్మదగ్గ శత్రువు చైనా అయితే నమ్మదగ్గ మిత్రుడు రష్యానే. మనకు ఆనాడు నుంచి బొకారో నుంచి మొదలుకొని ఉక్కు కర్మాగారం మొదలు బ్రహ్మోస్ వాళ్ళ క్షిపణులు కూడా సహాయం చేస్తున్న మిత్రుడి దేశంగా చూడవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం ఎవరిని వ్యతిరేకిస్తున్నాం, ఎవరిని సమర్థిస్తున్నాం. ఆ 2 దేశాలు మన దగ్గరికి మనకు మధ్యవర్తిత్వం కొని వస్తున్నాయి, ఇద్దరు కూడా 2 దేశాల అధ్యక్షులు కూడా. అందుకని ఇప్పుడు కీలకమైన పాత్ర ఏంటంటే, ఇంతకుముందు మన శేషు గారు చెప్పినట్టు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరు ఒక్క మొక్కజొన్న కొనలేరా అన్నారు. పొమ్మన్నా కానీ పత్తి కొంటున్నాం. మళ్ళీ కొంతవరకు లొంగాల్సి వస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలమ్మా మా అమ్మ ఇప్పుడు అనేది, అరే పంచాయతీ పెట్టుకున్నా సరే, గొడవ పెట్టుకున్నా సరే మళ్ళీ కలిసినట్టు ఉండాలి అని, అట్టే ఉండాలి. ఎందుకంటే అమెరికాను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మనకు వాళ్ళు చేసిన చర్యలలో మనకేం నష్టం అంతవరకు పోదాం, కానీ ఎవరికో నష్టమైతే మనం ఎందుకు స్పందిస్తాం? వీవీరావు గారు కానీ మన కొండపాటి పుల్లారావు గారు అదే చెప్తున్నాం. ఇప్పుడు కందకి లేని దూర కత్తికి ఎందుకు అంటున్నాం. నేను కూడా తింటాను. కందకి లేని దూర కత్తికి ఎందుకు? వాళ్ళ నష్టం వాళ్ళు భరిస్తారు, వాళ్ళు పోరాడుకుంటారు. మనకు ఏమన్నా ఎదురైతే మాత్రం మనం తప్పనిసరి అమెరికాను వ్యతిరేకించాల్సి ఆ పని చేద్దామని, ఆ పని ఇప్పుడు చేశాము. కనుక 4 వైపులో చూసినామమ్మా. ఇప్పుడు మేము చెప్పిన 4 కూడా నేను ఎవరిని విభేదిస్తలేను, కానీ నేను 4 చెప్పిన దానిలో కూడా 4 వైపులు చూద్దాం. ఇంకొక 4 వైపులు ఉన్నది. ఇప్పుడు 360 డిగ్రీస్ చూస్తే అమెరికా చర్యలు మనకు నష్టం అయితే వ్యతిరేకిద్దాం, మనకు లాభం కాకపోతే సైలెంట్. మన వరకు రానంతసేపు ఓకే అని వెయిట్ చేసి చూద్దాం అనే ధోరణి.